కన్నప్ప మూవీ ప్రమోషన్స్ ని ఒక్కొక్కటిగా స్పీడ్ పెంచుతోంది. ఈ మూవీ నుంచి కాజల్ లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. కన్నప్ప మూవీలో కాజల్ పార్వతీదేవి క్యారెక్టర్ లో కనిపించనున్నారని మూవీ యూనిట్ లుక్ ద్వారా చెప్పేసింది. సో కన్నప్ప మూవీపై మంచు విష్ణు ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మంచు విష్ణు లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మూవీ కన్నప్ప. మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ మూవీకి దర్శకుడు. ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. కన్నప్ప మూవీలో పాన్ ఇండియా వైడ్ గా పాపులర్ యాక్టర్లు ఎంతో మంది కనిపించబోతున్నారట. రీసెంట్ గా కాజల్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను మూవీ టీం రిలీజ్ చేశారు. కన్నప్పలో కాజల్ పార్వతీదేవిగా కనిపించనున్నట్లుగా మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ తో తెలుస్తోంది. భారీ బడ్జెట్, హైటెక్ టెక్నాలజీతో కన్నప్పను తీస్తున్నామని మంచు విష్ణు అంటున్నారు. మొదట్లో కన్నప్ప మూవీలో ప్రభాస్, నయనతార యాక్ట్ చేస్తున్నారు. శివుడుగా ప్రభాస్, పార్వతిగా నయనతార యాక్ట్ చేస్తున్నారని టాక్. అయితే రీసెంట్ గా కాజల్ పార్వతీదేవి క్యారెక్టర్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తీసుకోవటం వెనుక పాన్ ఇండియా ఫార్ములా ఉన్నట్లుగా టాక్. కన్నప్ప మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయడానికి టాప్ స్టార్స్ తో గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ క్యారెక్టర్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిందట. కన్నప్పలో ప్రభాస్ నంది పాత్రలో కనిపిస్తారని టాక్. ప్రభాస్ స్పెషల్ అపీరెన్స్ మూవీకి ప్లస్ పాయింట్ అవుతుందట. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ మూవీ కాబట్టి మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ఆర్ శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, దేవరాజ్ కూడా కీ క్యారెక్టర్స్ లో కనిపిస్తారట. ఇక ఈ మూవీతో విష్ణు తనయుడు ఔరామ్ తెరంగేట్రం చేయబోతున్నారు. బాల తిన్నడు క్యారెక్టర్లో ఔరామ్ కనిపించబోతున్నారు. ఇక ఈ కన్నప్ప మూవీని న్యూజిలాండ్లో చాలా వరకు షూటింగ్ చేశారు. కన్నప్పలో తిన్నడు క్యారెక్టర్ మంచు విష్ణు యాక్ట్ చేశారు. కన్నప్ప కేవలం భక్తి మూవీ మాత్రమే కాదు, అదొక హిస్టరీ అని మోహన్ బాబు కూడా కామెంట్ చేశారు. ఈ కన్నప్ప మూవీకి మోహన్ బాబు ప్రొడ్యూసర్గా చేయటంతో పాటు ఓ కీ రోల్లో యాక్ట్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.